నమస్తే అండి. నమస్తే ఫాతిమా. థ్యాంక్ ఎలా యూ ఫర్ ఉన్నారు? ఇన్వైటింగ్ మీ. చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బ్యూటిఫుల్‌గా ఉన్నారు. సీక్రెట్ ఏంటసలు? వెల్ బీ హ్యాపీ. హ్మ్. జీవితంలో కష్టం ఉంటాయి, సుఖాలు ఉంటాయి. హ్మ్. ఆ కష్టం టెంపరీగా ఆలోచించి అది జస్ట్ మైన్యూట్గా అది ఆలోచించి రిజాల్వ్ చేసి జీవితం నడుస్తూనే పోవాలి. హుహు. హ్యాపీనెస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అంటారు. హ్మ్. ప్రతిదానికి అయ్యో నా వల్ల అవ్వదు, అయ్యో దేవుడే ఇలాగ ఇచ్చారు, నా నా- నా- నాకే ఎందుకు ఇస్తున్నారు దేవుడు, అలాంటి క్వశ్చన్స్ అస్సలు పెట్టుకోకూడదు. హ్మ్. ఒకవేళ ఆ డౌట్ వస్తే కూడా, ఒకవేళ నా వల్ల అవుతలేదంటే అంటే కూడా ఇమీడియట్లీ ఆ చెత్తడంపల పారేసేయండి. Hmm. అండ్ ఈ ఫేజ్ ఏమైనా ఫేజ్ ఉండొచ్చు, హ్మ్. ఫైనాన్షియల్ ఉండొచ్చు, హెల్త్ ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు, ఏమైనా హెల్త్, ఇది టెంపరీ ఫేసే. Hmm. ఈ ఫేజ్ వన్ మినిట్ అవుతుంది, 1 వీక్ అవుతుంది, ఈ టెంపరీ ఫేసే అని అనుకొని హ్మ్. జీవితంలో హ్యాపీగా ఉండండి. మీకు ఏమైనా గోల్స్, అందరికీ ఒక్కొక్క గోల్ ఉంటాయి. అవును. మీకు ఒక 10 గోల్స్ ఉంటాయి, నాకు ఒక 100 గోల్స్ ఉంటాయి. Hmm. ఆ గోల్స్ని కాన్సన్ట్రేట్ చేసి ఓకే. అది అచీవ్ చేయాలని అది పట్టుదల ఉండాలి. ఓకే. సో ఈ అందరు అంటారు వై మీ గాడ్, వై మీ. Hmm. నేను ఎప్పుడు అడగలేదు. హ్మ్. నేను చిన్నప్పుడు నేను ఊరికే అంటున్నాను, టీవీ గురించి అంటున్నాను, మీడియా గురించి అంటున్నాను అని లేదు. నేను ఎప్పుడు అడగలేదు వై మీ అని, అడగలేదు ఎప్పుడు. హ్మ్. సో ఇది దేవుడిచ్చారా, అయితే ఇప్పుడు కష్టం ఇచ్చినా, సంతోషం ఇచ్చినా ఏదైనా సరే నేను తీసుకుంటాను. తీసుకుంటాను. అని అంటారు. అండ్ ఇంకోటి, దేవుడికి ఒక ప్లాన్ ఉంది, అందుకే నీకు ఇస్తున్నారు. Hmm. అలాంటి కష్టమైన సుఖమైన Hmm. దేవుడికి ఒక ప్లాన్ ఉంది, అందుకే ఇస్తున్నారు. Hmm. అండ్ ఇంకోటి, నీ వల్ల తట్టుకోపోతున్నావు, యు ఆర్ ఏబుల్ టు అచీవ్ ఇట్, యు ఆర్ ఏబుల్ టు ఓవర్కమ్ దిస్, అందుకే ఇస్తున్నారు నీకు. ఓకే. సో దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నాకు మాత్రం లేదు, మీరు నాకన్నా చిన్నవాళ్ళు, Hmm. మీకు కూడా ఇంపార్టెంట్, నాకన్నా Okay. పెద్దవాళ్ళు కూడా ఇంపార్టెంట్. Hmm. ఇట్స్ అంటే జీవితంలో అందరికి ఏదో యాక్సిడెంట్ అవుతుంది, అమ్మకి కష్టం అవుతుంది, Hmm. తల్లిదండ్రికి ఏదో అవుతుంది, ఫైనాన్షియల్ ఉంటుంది. హ్మ్. ఇదన్నీ చిన్న ప్రాబ్లమ్స్ హ్మ్. నేను ఓవర్కమ్ చేస్తాను. హ్మ్. అండ్ మీ ఏ కులమైనా, ఏ కమ్యూనిటీ అయినా, హ్మ్. దేవుడికి అంటే యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ గాడ్. హ్మ్. అండ్ దేవుడికి ఒక ప్లాన్ ఉంది. దేవుడు నువ్వు వల్ల అవుతుంది, నువ్వు వల్ల తట్టుకుంటావు, అందుకే ఇచ్చారు ఆ దేవుడు. మనం తట్టుకోగలుగుతాం కాబట్టి దేవుడు మనకి అందుకే ప్రాబ్లమ్స్ ఇస్తారు. వి ఆర్ Absolutely. క్యాపబుల్ టు అచీవ్ వాట్ ఎవర్ అబ్సల్యూట్లీ అంటారా? అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. ఓకే. సూపర్ మేడం. మేడం ఇప్పుడు కొంతమంది చూసుకున్నట్లయితే మనకి కొన్ని కామెంట్స్ అయితే అడిగారు. మిమ్మల్ని అడగమని చెప్పారు. మరి అడుగుతున్నాను. ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ సెక్టర్స్‌లో జాబ్ రావాలి అని చూస్తున్నారు. ఇంకొంతమంది ప్రైవేట్ సెక్టర్స్‌లో చేస్తున్నారు జాబ్. బట్ ప్రైవేట్ సెక్టర్‌లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే కరెక్ట్ జాబ్స్ రాక అంటే సెక్యూర్డ్‌గా ఉండట్లేదు. Yes. ఇప్పుడు 6 మంత్స్, 1 ఇయర్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి కంపెనీ చేంజ్ అవ్వడమో, లేదంటే 6 మంత్స్ చేసుకొని తర్వాత సాలరీస్ ఇవ్వకపోవడమో. ఇప్పుడు ఐటీ సెక్టార్స్‌లో చాలా వరకు చూసాం మనం. విప్రో అని, అవును. ఇన్ఫోసిస్ ఇవన్నీ 12,000 ఎంప్లాయీస్‌ని తీసేయడము, మళ్ళీ రిక్రూట్ చేసుకోవడం అలా చేస్తున్నారు. అంటే ఈ మధ్యలో గ్యాప్ అనేది వచ్చేస్తుంది కదా మేడం. Correct. దానికంటే గవర్నమెంట్ జాబ్ ట్రై చేయడం బెటర్ అని అనుకుంటూ ఉంటారు. గవర్నమెంట్ సెక్టార్స్‌లో పోతే బెటర్ కదా! మంచి ఆపర్చునిటీస్, మంచి కెరీర్ ఉంటుంది అని. ఇప్పుడు ఆ గవర్నమెంట్ సెక్టార్స్‌లో వెళ్ళాలంటే క్వాలిఫికేషన్ ఏముండాలి? అసలు ఎలా ప్రిపేర్ అయితే మనకి జాబ్స్ వస్తుంది? మీరు ఎలాగో ఒక హెచ్ఆర్ లీడర్ కాబట్టి హెచ్ఆర్ యాక్టివిటీస్ తెలుసు. ఎలాంటి పర్సన్స్ మన Absolutely. స్కిల్ ఉండాలి అని. సో దాని గురించి కాస్త వివరించేయండి మా బీఆర్‌కే వ్యూవర్స్‌కి. తప్పకుండా. గవర్నమెంట్ జాబ్స్ అంటే ఏంటి? మన రైల్వేస్ గవర్నమెంట్ జాబ్ ఉండొచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ గవర్నమెంట్ జాబ్స్ ఉండొచ్చు, ప్రైవేట్ కంపెనీస్ లేదు, మన హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ అంటే ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్. గవర్నమెంట్ జాబ్స్ అంటే ఆర్బీఐ, ఎస్బీఐ, ఐబీపీఎస్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ ప్రాసెసింగ్ సెక్టర్. సో వాళ్ళకి ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ కి వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్స్ అంటే డిగ్రీ ఉండొచ్చు, 12th క్లాస్ ఉండొచ్చు. 12th క్లాస్కి అఫ్కోర్స్ క్లరికల్ జాబ్స్ ఉంటాయి. ఓకే. డిగ్రీ అంటే ఒక ప్రొబేషనరీ ఆఫీసర్స్ లాగా ఉంటాయి. దానికి అంటే కూడా ఒక ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ పాస్ చేసిన వెంటనే మీకు జాబ్స్ దొరుకుతుంది. అంటే దీనికి సంబంధించి కూడా మనం బయట ఏమైనా కోచింగ్ లాగా తీసుకోవాలా? అబ్సల్యూట్లీ కోచింగ్ ఉంటుంది. టైమ్ ఇన్స్టిట్యూట్ ఉంది, వేరే వేరే ఇన్స్టిట్యూట్స్ మన హైదరాబాద్లోని చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంది. ఓకే. బ్యాంకింగ్ ఎలాగ ప్రిపేర్ అవ్వాలని కోచింగ్ ఇస్తారు.
మోర్ దెన్ కోచింగ్ సొంతంగా ప్రాక్టీస్ చేయాలి. నేను టైం కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, 1 hour చదువుకున్నాను, 2 hours చదువుకున్నాను, హాయిగా ఉంటాను అంటే డెఫినెట్లీ ప్రిపేర్ అవ్వాలి. మన డిగ్రీ అయినాక మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకుంటాం. అవును మేడం. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా చదువుకుంటామో అది అలాగే ప్రిపేర్ అవ్వాలి. అంటే ఇప్పుడు కొంతమంది మా దగ్గర డబ్బులు లేవు, మనం మేము అంటే ఎఫర్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా మంది ట్రైనర్స్ చెప్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్. సో అలా కూడా మనము యూట్యూబ్లో ఫాలో అవి కూడా మనం యూట్యూబ్ అన్నా ఐ వుడ్ సజెస్ట్ క్లాస్ రూమ్ క్లాస్కి వెళ్ళి నేర్చుకుంటే ఇంకా ఒక మోర్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే మీ ఇన్స్టిట్యూట్స్లో అట్లీస్ట్ 20-30 స్టూడెంట్స్ ఉంటారు. ఆ 20-30 స్టూడెంట్స్ని ఎక్స్చేంజ్ చేయవచ్చు మీ ఐడియాస్. నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు ఫాతిమా, కెన్ యూ ప్లీజ్ హెల్ప్. లేకపోతే లెక్చరర్తోని యూనో క్వశ్చన్ అడగవచ్చు, ఎలా చదవాలి, ఎలా టిప్స్ ఈ ఎస్పెషలీ మ్యాథ్ ప్రాబ్లమ్స్ ఫాతిమా, షార్ట్ అర్థమెటిక్ క్యాల్కులేషన్ షార్ట్ మెథడ్ నేర్పిస్తారు. ఆ షార్ట్ మెథడ్ ఇప్పుడు 2+2 అంటే అందరికీ తెలుసు 4, కానీ 22 × 42 × 82 కొంచెం అట్లీస్ట్ 1 minute అవుతుంది మనకి. ఆ షార్ట్ మెథడ్స్ నేర్పిస్తారు. విదిన్ 20-30 seconds యూ కెన్ రిసాల్వ్ ఇట్. ఆ 20-30 seconds ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక 100 questions ఉంటుంది పేపర్లో. 100 questions maximum 100 minutes అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. 100 minutes అంటే ఒక్కొక్క క్వశ్చన్కి యూ షుడ్ నాట్ స్పెండ్ మోర్ దెన్ 20-30 seconds. ఎందుకంటే 30 secondsని మీరు ఆన్సర్ చేసేస్తే యూ కెన్ రివైజ్ ఇట్. ఒక్కొక్క క్వశ్చన్కి 2 minutes ప్రిపేర్ అయితే, ఐ మీన్ 2 minutes తీసుకుంటే ఫర్ రైటింగ్ ద ఎగ్జామ్ ఆర్ సాల్వింగ్ ద పేపర్ 50 questions మీరు సాల్వ్ చేస్తారు. 100 questions సాల్వ్ చేయలేరు. అక్కడనే పోతుంది మీ ఎగ్జామ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గో. ఐ వుడ్ ప్రిఫర్ స్టూడెంట్స్కి కోచింగ్ సెంటర్కి వెళ్ళి నేర్చుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ యూట్యూబ్. ఈ కోచింగ్ సెంటర్స్ ఆర్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. గవర్నమెంట్ కోచింగ్ సెంటర్స్ కూడా ఉంటుంది. నాకు అలా కోచింగ్ సెంటర్స్ నేమ్స్ తెలియదు, కానీ గవర్నమెంట్ కోచింగ్ సెంటర్స్ కూడా ఉంటుంది. ఈ మీరు చెప్పినట్టు ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ తీసేస్తున్నారు బికాస్ ఆఫ్ రిసెషన్, బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ బిజినెస్. ఈ గవర్నమెంట్ సెక్టర్లో సెక్యూరిటీ ఉంది, లేదంటే లేదు. కానీ ద ఫ్లిప్ సైడ్ అంటారు, గవర్నమెంట్ సెక్టర్లో శాలరీ అంత లేదు, ప్రైవేట్ సెక్టర్లో కొంచెం ఎక్కువ ఉంది. డెఫినెట్లీ ఉంది, కాకపోతే కొంచెం సెక్యూరిటీ ఉంటుంది కదా. సెక్యూరిటీ చాలా మంది అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా కూడా అరే గవర్నమెంట్ జాబ్ లేదని చెప్పి ఇది ప్రైవేట్ జాబ్స్ అంటే ఉండట్లేదు కదా, నిలకడగా తీసేస్తున్నారు. మళ్ళీ జాయినింగ్, మళ్ళీ డబ్బులు వాళ్ళ దగ్గర, కంపెనీ వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళు ఐపీ పెట్టేస్తున్నారు కొంతమంది. సో ఈ రిస్క్ అంతా ఎందుకని గవర్నమెంట్ కదా అని. గవర్నమెంట్ జాబ్స్ 20-25 సాలరీ వచ్చినా పర్లేదు, బట్ సెక్యూర్ అయితే ఉంది కదా, లైఫ్ టైం సెక్యూరిటీ ఉంది. ఇంకొకటి మేడం, ఇప్పుడు ఒక పర్సన్ గవర్నమెంట్ పర్సన్ చనిపోయినా వాళ్ళ వైఫ్ కైనా ఆ జాబ్ ఇస్తున్నారు కదా, సో ఆ విధంగా కూడా దట్ ఈస్ వన్. సెకండ్ ఇస్ మీరు చెప్పినట్టు వైఫ్ అన్నా పిల్లలకన్నా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ ఇస్ 58 అండ్ హీస్ పాస్డ్ అవే అండ్ మై మదర్స్ ఆల్సో ఓల్డ్ అనుకోండి. పిల్లలు 18 years తర్వాత ఇస్తున్నారు వాళ్ళకి. 18 years maximum minimum. They have to finish 12th class and they have to be 18 years. దాని తక్కువ ఇవ్వరు, because it's illegal to give a salaried job to anybody who's less than 18 years. It's Government of India policy. Nobody, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 16 years ఉంది, మీరు నాకు కూతురు, నేను చనిపోయినాను అనుకోండి, మీకు 16 years 18 years తర్వాతనే మీకు జాబ్ వస్తుంది. ఓకే, నేను మీ తల్లిని, నేను గవర్నమెంట్ జాబ్ లో ఉన్నాను. మైనర్ ఉన్నప్పుడు మాత్రం జాబ్స్ రావు, మేజర్ ఉంటేనే జాబ్స్ వస్తుంది. 18 years ఇస్ మినిమం అండ్ 12th class పాస్ అవ్వాలి తప్పకుండా. అప్పుడు కూడా ఏదైనా రిటర్న్ ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా? అబ్సల్యూట్లీ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ దాంట్లో పాస్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ది ఎగ్జామ్స్, సమ్ ఆఫ్ ది జాబ్స్, తల్లి అన్న తండ్రి అన్న చనిపోయినాక మీకు ఆటోమేటిక్గా జాబ్ దొరుకుతుంది, కానీ మీ ఎంట్రీ లెవెల్ నుంచి షురూ చేస్తారు. ఓకే, ఇవి బ్యాంకింగ్ జాబ్స్ మీరు అడిగినట్టు సెక్షన్ ఆఫీసర్ ఉంటుంది, ప్రొబేషనరీ ఆఫీసర్ ఉంటుంది. ప్రొబేషనరీ ఆఫీసర్ ఒక డిగ్రీ అయినాక ఒక స్టేటస్ ఉంటుంది, ఒక శాలరీ కూడా మంచిగా ఉంటుంది కంపేర్ టు క్లరికల్ జాబ్స్. సో దీస్ సమ్ ఆఫ్ ది ఇన్పుట్స్ ఐ వుడ్ లైక్ టు గివ్. ఓకే, అయితే జాగ్రత్తగా చదువుకుంటే కోచింగ్కి వెళ్తే ఇంకా బాగుంటుంది, నలుగురు పిల్లలతో కూడా మనం కలవచ్చు, కాంపిటీషన్ కూడా ఉంటుంది.
మీరు వెంటనే సాల్వ్ చేశారు, అయ్యో నా వల్ల అవుతలేదు, అలాంటి కాంపిటీషన్ కూడా ఉంటుంది, హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది. సో ఐ వుడ్ స్ట్రాంగ్లీ సజెస్ట్ కోచింగ్ సెంటర్ వెళ్ళి నేర్చుకోండి. సెకండ్, మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, ఇట్స్ గవర్నమెంట్ జాబ్ సెక్యూరిటీ ఉంది. థర్డ్ పాయింట్ నేను మర్చిపోయాను, ఇస్ గవర్నమెంట్ జాబ్స్ రిటైర్ అయినాక పెన్షన్ దొరుకుతుంది. అవునవును. దట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఒకవేళ రైల్వే జాబ్స్ అలాంటి జాబ్స్కి మెడికల్ వాడిసే హెల్ప్ కూడా దొరుకుతుంది. ఓకే. సో ఇన్సూరెన్స్ ఇవన్నీ ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్ నుంచే మనకు వచ్చేస్తుంది గవర్నమెంట్ జాబ్. ఇంకా ప్రావిడెంట్ ఫండ్ ఇలాంటివన్నీ కూడా మనకి కట్ అబ్సల్యూట్. ప్రావిడెంట్ ఫండ్ లేదు, ప్రావిడెంట్ ఫండ్ ప్రైవేట్ సెక్టర్ కూడా ఉంది. ఓకే. ఈ గవర్నమెంట్ సెక్టర్కి పెన్షన్ ఉంది. ఓకే. మీరు రిటైర్ అయినాక మీరు చనిపోయిన దాకా మీకు పెన్షన్ దొరుకుతుంది. ఓకే. సో అన్నీ మనకి మంచిగా ఉంటుంది గవర్నమెంట్ సెక్టర్ అంటారు. ప్రైవేట్ సెక్టర్ ఫర్ మీ ఇస్ ఇంపార్టెంట్. అవును మేడం, మీరు ప్రైవేట్ జాబ్ కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్లో కావాలి అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు హెచ్ఆర్ కాబట్టి మీరు వాటిలో తెలుసు కదా, బయట సెక్టర్లో ఎలా ఉంటుంది, ప్రైవేట్లో ఎలా ఉంటుంది, గవర్నమెంట్ బెనిఫిట్ ఎలా ఉంటుంది. ప్రైవేట్లో కాంపిటీషన్ ఉంది, మీకు గ్రోత్ ఎక్కువ ఉంటుంది, గవర్నమెంట్ సెక్టర్లో తక్కువ. కాకపోతే అందులో నిలవడం అన్నది కష్టమైపోతుంది మేడం ప్రైవేట్. సో టాలెంట్ ఇంపార్టెంట్ అంటారు, డే బై డే ఫాస్ట్ కల్చర్ అన్నది వచ్చేస్తుంది, ఫాస్ట్ అవ్వాల్సి. ఒక పాయింట్ అంటాను బిఫోర్ వి క్లోజ్ ఇట్. గవర్నమెంట్ సెక్టర్లో నేను చిన్నప్పుడు మా కాలీగ్ లేదు సార్, నేబర్, ఆమె 11:30కి వెళ్తుంది, 12:30 1 o'clock లంచ్కి వచ్చేస్తుంది. 1 o'clock అనుకోండి, 11:30కి వెళ్తుంది, హాయిగా సారీ వేసుకొని ఇంకొక అని వెళ్తుంది, 1 o'clockకి వచ్చేస్తుంది. 1 o'clock వచ్చేసి 3 o'clock వెళ్తుంది, మళ్ళీ 5 o'clock వచ్చేస్తుంది. సో అలాంటి 1 year వాళ్ళు కూడా చూసారు, సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఫర్ ది కరెంట్ గవర్నమెంట్ సెక్టర్లో కూడా మినిమం 8-9 hours నువ్వు పని చేయాలా. నీ టీ తాగుతున్నానని 1 గంట వెళ్తున్నారు, అలాంటి నాటకాలు అవ్వదు. ఏ సెక్టర్ అన్నట్టు ఇప్పుడు కుదరదని అంటున్నారు. బ్యాంకింగ్ అన్నా, రైల్వేస్ అన్నా, ఏదైనా గవర్నమెంట్ సెక్టర్ అన్నా హాయిగా 11:30కి వెళ్తాను, 4:30కి వచ్చేస్తాను, అలాంటి నాటకాలు అవుతలేదు. సేమ్ లైక్ ప్రైవేట్ సెక్టర్ చాలా మానిటర్ చేస్తున్నారు. నిజంగా మేడం, ఆ వర్క్ ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టు వర్క్ చేస్తేనే సాటిస్ఫాక్షన్. అబ్సల్యూట్లీ. ఎందుకంటే బికాజ్ ఇప్పుడు ఎస్పెషల్లీ మోదీ గవర్నమెంట్ వచ్చినాక 10 o'clock ఆఫీస్ అంటే 10 o'clock ఉండాలా, 5:30 అయిపోయినాక నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. 1 o'clock నేను లంచ్కి వెళ్తాను, 3 o'clock వాపస్ వస్తాను, అలాంటి నాటకాలు బంద్ చేసేసారు. ఇట్స్ వెరీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేస్తున్నాం, గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నాం. నేను ఒక 2 hours హాయిగా లంచ్కి వెళ్ళిపోతున్నా, మీరు నన్ను తిట్టాలా, అలాంటి పాలసీస్ ఉంది ఎప్పుడు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ, ఎందుకంటే ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే వచ్చే కస్టమర్ ప్రాబ్లమ్ అబ్సల్యూట్లీ. వాళ్ళకి కూడా యూజ్ ఉంది, వాళ్ళకి టైం ఉంది, అండ్ మీకు శాలరీ దొరుకుతుందా, ఇంకోటి మీకు శాలరీ దొరుకుతుందా కదా, అలాంటి పని చేయాలా. నాకు శాలరీ కావాలా, నాకు హాయిగా షోకులతోని ఇలాగ వస్తాను, మంచి సారీ కట్టుకొని వెళ్ళిపోతానని అలాంటి నాటకాలు. అయితే షోకులుగా రావడం పోవడం ఇలాంటివి అయితే జరగవు, ఇప్పుడైతే తీసేసారు అలాంటివన్నీ. టైం టు టైం రావాలి, ఉండని, పని ఇచ్చామా చక్కగా చేయాలా, వెళ్ళాలి. ఇంకోటి పని ఎక్కువ ఉంటే మీరు ఉండి పని చేసుకొని తర్వాతనే వెళ్ళాలి. ఈ ఫిట్టింగ్ కూడా బాగుంది, సేమ్ లైక్ ప్రైవేట్ సెక్టర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, బికాస్ గవర్నమెంట్ సెక్టర్ అన్నా ప్రైవేట్ సెక్టర్ అన్నా ఇట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫినిష్ యువర్ వర్క్ అండ్ నాట్ కీప్ ఇట్ పెండింగ్. ఎందుకు మీకు శాలరీ ఇస్తున్నారు, వర్క్ కోసమే కదా. మీకు 5,000 అన్నా, 5 lakhs అన్నా, 50 lakhs అన్నా, ఏదన్నా మీకు శాలరీ మీ క్వాలిఫికేషన్ తగ్గినట్టు ఇస్తున్నారు. నేను హాయిగా వస్తాను, నేను ఫోన్లో మాట్లాడుకుంటాను, ముచ్చట పెట్టుకుంటాను అంటే కుదరదు. అవును, సూపర్ మేడం, లాస్ట్ అదిరిపోయింది అసలు. సో చూసారు కదండి, ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్స్లో కూడా రూల్స్ మారాయి, దానికి తగ్గట్టుగానే వర్క్ చేసుకుంటేనే మీరు కూడా ఉండగలుగుతారు, లేదంటే ప్రైవేట్ సెక్టర్ లాగే వాళ్ళు వెళ్ళిపోండి మీరు ఇంటికి అని చెప్పి ఇంకా పంపించేస్తారు. సో జాగ్రత్తగా ముందుగానే చదువుకోండి, మంచి క్వాలిఫికేషన్ మెయింటైన్ చేయండి డిగ్రీలో. అలాగే మంచి ఎగ్జామ్స్ రాస్తే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ తీసుకొని రాశారనుకోండి, అప్పుడు మనకి గవర్నమెంట్ జాబ్స్ అనేది వస్తాయి. ఏ సెక్టర్లో అయినా ఏదైనా మంచి జాబే వస్తుంది. మేడం గారు అయితే మంచిగా చెప్పారు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంది, నేను శ్రీలత మేడంతోనే మాట్లాడాలి అని అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మేడంతో పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇంకా కమెంట్ రూపంలో కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకున్న వాళ్ళు కింద కమెంట్ రూపంలో క్వశ్చన్స్ అడగండి. ఆ క్వశ్చన్స్ అన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో మేడం గారిని అడగడం అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.